ఎట్లా నాకు అర్థమే కాదు. ఉన్నోళ్ళకేమో ఆస్తి బగ్గిస్తాడు, లేనోళ్ళకేమో ఏమి ఇయ్యడు. అయినా నాకు ఓ 100 ఎకరాలున్నా ముదుగుండును, లేదా ఓ గవర్నమెంట్ డ్యూటీ ఉన్నా ముదుగుండును. ఇది లేకపాయ అది లేకపాయ. అయినా అవునుల్లా మనకి ఎట్లుంటుంది, గవర్నమెంట్ డ్యూటీ ఉంటేనేమో అబ్బా పురస్తూ ఉండొచ్చు, ఉద్యోగం ఉన్నది కదా, నెలకింత జీతం వస్తుంది కదా అన్నట్టు ఉంటుంది. ఇక మరి డ్యూటీ లేకపాయ ఏం లేకపోతేనేమో ఇక తాతలు సంపాదించిన ఆస్తే ఓ 100 ఎకరాలు 200 ఎకరాలు ఉంటే అబ్బా సాలరా నాయన ఈ జిందగీకి ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకొని బతకొచ్చు అన్నట్టు ఉంటుంది. అంతేనా? ఈ ఏం లేనోడు ఏడ్చినట్టు అన్ని ఉన్నోడు నవ్వినట్టున్నది గోస అంతా. ఏందో ఏమో మన దాంట్లో ఎట్లుంటారంటే ఉన్నప్పుడు ఉన్న పండుగ, లేనప్పుడు లేకిడి పండుగ, గంతే కదా. మరి తక్కువ ధర ఉన్నప్పుడేమో కొనకపోతే ఎక్కువ ధర ఉన్నప్పుడేమో గిలగిల కొట్టుకుంటే ఏమవుతుంది? ఏందో ఏమో ఉల్లా చూస్తా అంటేనే 10 సంవత్సరాల మన హైదరాబాదు ఎంత డెవలప్ అయింది. పెద్ద పెద్ద దేశాలతోటే పోటీ పడుతుందట మన హైదరాబాదు. వాయమ్మనే గంతే అంటారు. అయినా హైదరాబాదు పక్కకు పెడితే ఊర్ల పొంటి భూమి చూసినా కూడా తక్కువ ధర ఏమన్నా ఉన్నది? ఏలు పెట్టినా లక్షలు కోట్లు, ఏమన్నా ఉందామని పోతే చాలు లక్ష అంటారు, కోటి అంటారు, వాటిలో మీదికెళ్ళి దిగుతలేరు. ఊర్లోనే గంతుందంటే మరి ఈ హైదరాబాద్లో తక్కువ ఉంటుంది? ఏమన్నా తక్కువ తిన్నాం హైదరాబాద్లో? గంత డెవలప్ అయ్యే ఇక తక్కువ ఉంటుంది. వాయమ్మనే ఇక సామాన్య నా అసొంటోళ్ళు మీ అసొంటోళ్ళు అయితే హైదరాబాద్ ఇంత పూస కూడా కొనేటట్లేదు. ఈ గట్లున్నది మరి రేటు. ఏమన్నా హైదరాబాద్ తక్కువ అను, ఓగా అవుటర్ రింగ్ రోడ్ సైడు పోయినామనుకో, బండి పట్టుకొని రయ్యి మనకు గుంజినామనుకో, గాడ అదేంది గచ్చిబోలు ఉంటుంది, నానక్రామ్ గుడి ఉన్నది, రాయదుర్గ్ ఉన్నది, నార్సింగ్ ఉన్నది, ఇంకా కోకపేటు. ఇవన్నీ ఒక్కసారి 100 రూపాయలు పెట్రోల్ పోసి తిరిగి వచ్చినామనుకో, వాయమనే ఏంది హైదరాబాద్లోనే ఉన్నామా ఇంకేదన్నా దేశం వచ్చినామా అన్నట్టు ఉంటుంది. గత పెద్ద పెద్ద కంపెనీలు కడుతురి, పెద్ద పెద్ద బంగ్లాలు. ఆ బంగ్లాలు మీదికెళ్ళి ఇట్లా ముట్టుకుంటే ఆకాశం దాక్కుతుందేమో అన్నట్టున్నది, గంత పెద్ద పెద్ద కట్టిరు. మరి గంత డెవలప్ అయినాక గాడ కొనేటట్టు ఏమన్నా ఉన్నది? సిటీ అవుట్కట్లనే గంత రేటు ఉందంటే ఇక నట్టనడుము ఎట్లుంటుంది? నెత్తికి తలకాయ చేతులు పెట్టుకొని కూర్చోవాలి మనము, గంత రేటు ఉన్నది. అయినా అంటారు చూసినావా వెనకట కాలమే నయ్యమని. ఇంకా వెనకట్లకు ఎట్లుండే 1000 రూపాయలు 2000లలో స్టార్ట్ అయ్యాయి. ఓ 50,000 70,000 90,000 అన్నట్టు ఉండే. ఇప్పుడు చూడు లక్షలు కోట్లు గంత పెరిగింది అవ్వ ఈ భూమి రేటు. ఒకటేసారి పెరిగేసరికి ఆ ఊర్లో కొనేటట్టు లేదు, ఈడ కొనేటట్టు లేదు. మరి నా సొంటోడు ఉద్యోగం లేనోడు ఆస్తి లేనోడు ఏమన్నా కొందాంరా నాయన అంటనైతే ఏం అడగకుండా నోరు మూసుకొని కూర్చోవాలి. ఇక వాడు చేతి పెడితే ఆగమవుతాడు, అప్పులా పాలవుతాడు. ఎందుకురా నాయన అన్నట్టు ఉంటారు. గట్లా పెరిగినాయి మరి హైదరాబాద్లలో ఈ సిటీలలో భూముల రేట్లు. అయినా భూముల మీద ఎందుకు పడ్డరు అని అంటారేమో, కానీ సాధారణంగా నా ఆసుంటలు ఏమంటారు, వెనకటికి పెద్దోళ్ళు కూడా అంటారు కదా, గీత భూమి ఉంటే ఆపతో సంపతో వచ్చే. ఎవరన్నా ఆదుకుంటారు? ఇవాళ రేపు ఎట్లున్నది, ఎవరన్నా ఆదుకునేటట్టుందా? ఏమంది వానికే సక్కలేకపోయా. అందుకే భూమి కొని పెట్టుకుంటే ఆప సంపద వచ్చినప్పుడు దాన్ని అమ్మినావో 4 పైసలు వస్తాయి కదా అన్నట్టు ముందుగానే కొని పెట్టుకుంటారు. ఇక ఆడ పొరగాలు ఉన్నోళ్ళు 4 ఎకరాలు 5 ఎకరాలు కొని పెట్టుకుంటారు. ఎందుకనంటే తక్కువ రేటు ఉన్నప్పుడే కొని పెట్టుకుంటే. మరి ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లున్నది? మగవాళ్ళకే పెళ్ళి చేద్దామంటే బొచ్చెడు పైసలు ఖర్చు అయ్యాయి. అయినా ఆడోళ్ళ పెళ్ళి అంటే తక్కువ అను, వాళ్ళకి చేసేటప్పుడు బొచ్చెడు పైసలు అవుతాయి కదా, ఆ భూమి అమ్మి చేస్తే అయిపోతుంది అన్నట్టు కొని పెట్టుకుంటారు. ముందు జాగ్రత్తనే కదా. మరి గిదుళ్ళ భూముల ముచ్చట చూసినారు. మరి వెనక ముందు చూసుకొని కొని పెట్టుకుంటే ముందు పొరగాళ్ళకు అక్కరకొస్తాయి కదా.